తూప్రాన్లో జరిగిన దొంగతనాన్ని 24 గంటల్లో ఛేదించిన పోలీసులు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంజి పాండు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 7 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడని పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు తూప్రాన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి కదలికలను, ఇతర సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు 24 గంటలను నిందితుడిని అరెస్టు చేసి సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసుల బృందానికి జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. 14 జూలై 2026 సంవత్సరం తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఒక భారీ చోరీ, 7 లక్షల రూపాయల నగదు, తర్వాత కొన్ని వెండి వస్తువులు పైన ఈ కంప్లైంట్ నిన్న మధ్యాహ్నం జరిగింది. దీంట్లో మాకు సాయంత్రం నిన్న రాత్రి, అంటే ఎవరైతే వీళ్ళు పాండురంగం అని చెప్పేసి ఆ గుండ్రెడ్డిపల్లి గ్రామస్తుడు కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి దాచిపెట్టిన ఈ డబ్బులు, తర్వాత ఆభరణాలున్న బీరువాను నిందితుడు దాన్ని పగలగొట్టేసి, అంటే వాళ్ళు పక్కింటికి అంటే వెళ్ళి, తర్వాత వీళ్ళేమో బయటికి వెళ్ళిన క్రమంలో లాక్ ఉన్న ఇంటిని చూసి నిందితుడు పగలగొట్టేసి గుర్తు తెలియని నిందితుడిని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో దాంట్లో పగలగొట్టేసి దాంట్లో ఉన్న ఈ నగదుని, తర్వాత ఈ వెండి వస్తువుల్ని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి మాకు నిన్న రాత్రి 8 గంటలకు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇన్ఛార్జ్ సిఐ రామంపేట సిఐ గారు సైదా నాయక్, అదేవిధంగా తూప్రాన్ ఎస్ఐ గంగరాజు, ఆయన టీము అందరూ కూడా ఒక ప్రత్యేక బృందాలు, ఎందుకంటే భారీ చోరీ కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి దీంట్లో వర్కౌట్ చేయడం జరిగింది. మాకు అంటే అక్కడ సీన్లో ఉన్న కొన్ని క్లూస్, తర్వాత మిగతా కొన్ని సాంకేతిక ఆధారాలు, వీటన్నిటి కూడా శాస్త్రీయంగా పరిశోధన చేసి ఇవాళ నిందితుడిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిందితుడు ఈయన వచ్చేసి వల్లపు రాజు అని చెప్పేసి వర్గల్ మండలము అంబర్పేట గ్రామానికి చెందినవాడు. గతంలో కూడా ఇతని మీద 2 కేసులు, ఒకటి గౌరారం పోలీస్ స్టేషన్, తర్వాత గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి చోరీకి సంబంధించిన కేసుల్లో నిందితుడు ఉన్నాడు. ఇతను ఏంటంటే అవకాశం కోసం మొన్ననే ఈ మధ్యనే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం కోసం చూస్తున్నాడు. ఆ క్రమంలో నిన్న మధ్యాహ్నం తర్వాత ఇటు బైక్ మీద వెళ్తూ, ఒక ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్తున్న క్రమంలో గుండ్రెడ్డిపల్లిలో తాళం వేసిన ఇంటిని చూసి ఆ ఇంట్లోకి ప్రవేశించినాడు. అక్కడనే ఉన్న ఒక గడపారని తీసేసుకొని దాన్ని లాక్ బ్రేక్ చేసి, తర్వాత బీరువాన్ బ్రేక్ చేసి అక్కడ ఉన్న మొత్తం క్యాష్, కవర్లో ఉన్న ఒక 7 లక్షల రూపాయల క్యాష్, తర్వాత ఇండి పట్టగొలుసులు, తర్వాత కాలు మెట్టలు ఇవి తీసుకొని పారిపోవడం జరిగింది. ఈయన పారిపోతున్న క్రమంలో కూడా కొంతమంది, ఒక వ్యక్తి చూసి మాకు ఆ సమాచారం తర్వాత మాతోటి షేర్ చేసుకోవడం, తర్వాత అక్యూజ్డ్ నేరస్తుడికి సంబంధించిన ఫీచర్స్ చెప్పడం కూడా జరిగింది.